యేసుక్రీస్తు జననాన్ని మనము సెలబ్రేట్ చేస్తున్నాం. ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నాం అంటే ఆయన వచ్చి చేసినటువంటి కార్యమును బట్టి మనము క్రిస్మస్ని మనం చేస్తున్నాం కదా. ఆయన వచ్చి ఏం చేసినాడు కదా, ఆయన ఏం చేసినాడు అనే దాన్ని బట్టి మనకి సంతోషం. కాబట్టి 2-3 వారాలు ప్రభు చిత్తమైతే వై జీసస్ కేమ్ టు దిస్ వరల్డ్, యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చినాడు అనే విషయాలు మీతో చెప్పాలనుకుంటున్నాను. ఓకేనా? అంటే సంఘముగా మనకి తెలియాలి యేసు ప్రభు అసలు ఎందుకు వచ్చినాడు ఈ లోకానికి. చాలా కారణాలు ఉన్నాయి. మనం 1-2 చెప్పేస్తూ ఉంటాం, చాలా కారణాలు ఉన్నాయి. అందులో కొన్ని ఈరోజు మనం చూద్దాం. ప్రభు చిత్తమైతే వచ్చే వారం కొన్ని మనం చూద్దాం. ఏదో ఒకటి చేయాలి ఈ క్రిస్మస్ సీజన్లో అనేటువంటి ఒక ఆత్రత చాలామందికి ఉంటుంది. చాలా హడావిడి చేస్తూ ఉంటారు. మెయిన్గా ఫస్ట్ ఫోకస్ మన ఇంటి మీదనే పడుతుంది కదా. ఆల్రెడీ స్టార్ట్ చేసి ఉంటారు చాలామంది. క్లీనింగ్ అని, డెకరేషన్ అని, అదని ఇదని చాలా ఆర్భాటాలు. సరే, ఆ క్రిస్మస్ పుణ్యం దేనికి మొత్తానికి అది ఇల్లు అయితే శుభ్రమవుతుంది అనుకోండి, అది వేరే విషయం. కానీ అసలు యేసుక్రీస్తు ఎందుకు వచ్చినాడు అనేటువంటి విషయం కనుక మనకు అర్థమైతే ఇంకా సంతోషంగా ఇంకా గొప్పగా మనము ఆ యొక్క క్రిస్మస్ని మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఏమి తెలియనటువంటి వాడే ఆ ట్రీలు పెట్టుకొని, ఆ శాంటా క్లాసులు పెట్టుకొని, కేకులు తినుకుంటా నానా హంగామా చేస్తూ ఉన్నారు కదా. అసలు ఆయనతో మనం సహవాసం చేస్తున్నాము. ఆయనలో ఉంటున్నటువంటి మనము నిజంగా ఆనందించాల్సినటువంటి సందర్భం. అదొక జ్ఞాపకమే అనుకోండి. దేవుడు ఆల్రెడీ ఎప్పుడో ఆయన లోకంలో జన్మించినది అయిపోయింది. కానీ ఎందుకు యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు అనేటువంటి విషయము ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎవరైనా అడిగినా మనం స్పష్టంగా చెప్పాలి. ఎందుకు రాబా ఇంతగానం ఖర్చు పెడుతున్నావు అని అంటే, ఎందుకు ఇంతగానం సంతోషం, ఎందుకు ఎవరినో దారిన పోయే వాళ్ళకు కూడా నువ్వు పిలిచి మరి భోజనం పెడుతున్నావు, ఎవరెవరికో ఏదో చేయాలనేటువంటి తపన ఎందుకనంటే, యేసు ప్రభు చేసినటువంటి కార్యం లేదా యేసు ప్రభు ఎందుకు వచ్చినాడు అనేటువంటి విషయము మనం పూర్తిగా అర్థం చేసుకున్నట్లయితే, అవగాహన చేసుకున్నట్లయితే నిజంగా క్రిస్మస్కి ఒక అర్థం అనేది ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలు బైబిల్లోని నేను మీకు చూపించాలని ఇష్టపడుతున్నా. అంటే మీకు ఎప్పటికీ గుర్తుండాలి. అర్థమవుతుందా? మీకు తెలియదని కాదు, కానీ ఈ క్రిస్మస్ సీజన్లో మనం వాటిని పదే పదే జ్ఞాపకము చేసుకోవాల్సినటువంటి అవసరత ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. యేసు ఎందుకు వచ్చిండు అనేది నేను మీకు క్లియర్గా వాక్యంలో నుండి చూపించే ప్రయత్నం చేస్తాను. 4:10 1 జాన్ యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమై ఉన్నది. చాలు. మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. యేసుప్రభు ఎందుకు వచ్చిందట? ప్రాయశ్చిత్తమై ఉండుటకు. ఏంటిది కారణం? ప్రాయశ్చిత్తమై ఉండుటకు. హీ కేమ్ టు బీ ద అటోనింగ్ సాక్రిఫైస్ ఫర్ అవర్ సిన్స్ అట. అర్థమవుతుందా? హీ కేమ్ టు బీ ద అటోనింగ్ సాక్రిఫైస్ ఫర్ అవర్ సిన్స్. పాపము చేసినప్పుడు ఆ పాపమునకు ఏముండాలి? ప్రాయశ్చిత్తము జరగాలి. జరగకపోతే పాపం అలాగే నిలిచి ఉంటుంది. తెలుసా? ఈ రోజుల్లో నిజంగా పాపం గురించి ఎవరు మాట్లాడతలేరు. క్రిస్మస్ టైంలో పాపం గురించి మాట్లాడి తీరాల్సిందే. అర్థమవుతుందా? ముఖ్యంగా అంటే అసలు సువార్తలో పాపం అనేది మనం చెప్పకపోతే సువార్త కాదు. ముఖ్యంగా క్రిస్మస్ టైంలో ఆయన ఎందుకు వచ్చినాడు అనేటువంటి విషయము ప్రజలకు అర్థం కాకపోతే అది కూడా ఒక ఉత్సవం లాగా, ఒక సెలబ్రేషన్ లాగా మారిపోతుంది. అదొక యాక్టివిటీ లాగా ఉండిపోతుంది. కానీ వారి హృదయంలో మాత్రం ఎలాంటి కార్యము జరగదు. కాబట్టి మనం ఏం గ్రహించాలి? దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడంటే మన యొక్క పాపమునకు ప్రాయశ్చిత్తము చేయడానికి ఆయన లోకానికి వచ్చినాడు. అంటే మన పాపమునకు ప్రాయశ్చిత్తం చేయడం మన వలన అవుతుంది అంటే మన వల్ల కాదు. అంటే మన పాపము ఎంత భయంకరమైంది అని అంటే సాక్షాత్తు దేవుడు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అర్థమవుతుందా? సాక్షాత్తు దేవుడు
నరునిలాగా మనిషిలాగా ఈ లోకంలో జన్మించవలసి వచ్చింది. లేకపోతే ఆ పాపమునకు ప్రాయశ్చిత్తము లేదు. ప్రాయశ్చిత్తము లేదు అని అంటే ఆ శిక్ష మానవుని మీద ఖచ్చితంగా పడుతుంది. ఆ మానవుని శిక్ష ఏంటంటే తీసుకుని అందరిని నరకంలో పడేయడం. అర్థమవుతుంది. ఈరోజు యేసు జన్మించినాడని చెప్పేసి మనం పరలోకం వెళతాం అనేటువంటి నిశ్చయత మనకుంది, లేకపోతే లేదు అసలు. నువ్వు ఎన్ని దాన ధర్మాలు చేయి, ఎన్ని పుణ్యకార్యాలు చేసినా, అర్థమవుతుందా, నువ్వు ఎంత భక్తి చేసినా, నిన్ను నువ్వు ఎంతగా కంట్రోల్లో పెట్టుకుని ఎంత నిష్టగా ఉన్నా, సన్యాసి బ్రతికినా కానీ నీకు ప్రాయశ్చిత్తం అనేది ఉండనే ఉండదు. అది తెలిసి దేవుడు ఏం చేసినాడు, తండ్రి అయిన దేవుడు తన కుమారుని లోకానికి పంపి ఆయన ప్రాయశ్చిత్తమై ఉండడానికి. అందులో ఏముందట, ప్రేమ ఉంది. రీజన్ ఏం లేదు, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, అందుకే ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఆ ప్రాయశ్చిత్తము చేయడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. ఒకసారి కీర్తనల గ్రంథం 7వ కీర్తన 11వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 7:11. 7:11. న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును, ఆయన ప్రతిదినము కోపపడు దేవుడు. చూడండి, న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చు. మన దేవుడు ఎలాంటి వాడు? న్యాయమును బట్టి తీర్పు తీర్చేవాడు. కాబట్టి మనిషి పాపం చేస్తాడు కాబట్టి న్యాయంగా ఏం చేయాలి? తీర్పు తీర్చాలి కదా. ఆ తీర్పు ఏంటిది? మరణం, నిత్య మరణం. మామూలు మరణం కాదు, నిత్య మరణం. అది దేవుడు మనకు ఇచ్చినటువంటి తీర్పు. అయితే ఆ తీర్పు నుండి తప్పించబడాలి అంటే ప్రాయశ్చిత్తం అనేది జరగాలి. కీర్తనల గ్రంథంలోనే 103వ కీర్తన 10వ వచనం. 103వ కీర్తన 10వ వచనం. 103:10. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. చూడండి, మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు. ప్రతీకారం చేయవలసి వస్తే సిలువలో యేసుక్రీస్తు కాదు, మనం ఉండాల్సి కదా. కానీ దేవుడు ఏం చేసిండు? ప్రతీకారము చేయలేదు. మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇవ్వాలి. ప్రతిఫలం అంటే మనం చేసిన దానికి అనుభవించడం. చాలాసార్లు మనం అంటాం కదా, కర్మ ఫాలోస్ అంటారు చూడండి లోకస్తులు. అర్థమవుతుందా? అంటే నువ్వేం చేస్తావో దాన్ని నువ్వు అనుభవిస్తావు. అది లేదు మనకి. దయచేసి పిచ్చి పిచ్చి స్టేట్మెంట్లు పెట్టకండి, కర్మ ఫాలోస్ అని. దేవుడు మన కర్మను అంతటిని కూడా దేవుడు ఏం చేసిండు? తొలగించేసిండు కదా. మన పాపమునకు రావాల్సినటువంటి ప్రతిఫలం ఆయన ఇవ్వలేదు, అవునా? ఆ దేవుడు ఏం చేసినాడు? ఆ ప్రతిఫలం అంతటిని కూడా ఆయన తన కుమారుని మీద వేసినాడు. యేసుక్రీస్తు అందుకే వచ్చాడు. యేసుప్రభు నువ్వు ఎందుకు పుట్టినావు అంటే దేవుడు ఒక మాట చెప్తాడంట, మీకు ప్రాయశ్చిత్తము చేయడానికి, మీ పాపంలో కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి నేను వచ్చిన. దేవునికి చాలా స్పష్టమైనటువంటి ఒక గురి ఉంది ఈ లోకంలోకి రావడానికి కదా. ఆ విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందిరి. చాలు. చూడండి, మన పాపముల విషయం మనం చనిపోయి, పాపం ఏం చేసింది? మనల్ని చంపేసింది. నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మనం పాపములను మ్రాను మీద మోసుకొని. యేసుప్రభు ఎందుకు వచ్చినాడనంటే చాలా క్లియర్గా దేవుని వాక్యం తెలియజేస్తుంది. తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనేను. కాబట్టి ఎందుకు క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నారనంటే మనకు రీజన్ తెలియాలి. యేసుప్రభు నా కోసము ప్రాయశ్చిత్తము చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. అటోన్మెంట్ అనేది ఆయన చేసింది, మనం చేయలేదు. ఆ చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చింది. ఆ విషయాన్ని మనము జ్ఞాపకము చేసుకోవాలి క్రిస్మస్ టైంలో. యోహాను రాసిన మొదటి పత్రికలోనే 3వ అధ్యాయం 5వ వచనం చూడండి.
3:5. పాపములను తీసివేయుటకై ఉమ్, ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఉమ్. ఆయన యందు పాపమేమీ లేదు. చూడండి, పాపములను తీసివేయుటకే ఆయన ప్రత్యక్షమాయన అనే మాట చాలు. హీ అపియర్డ్ అని ఉంటుంది. ప్రత్యక్షమాయన అని అంటే ఆయన ఆల్రెడీ ఉన్నాడు. అంటే చాలాసార్లు మా మా యేసు ప్రభు గురించి ఆలోచించినప్పుడు ఏం ఆలోచిస్తారంటే, యేసుక్రీస్తు జననం ఆరంభం అనుకుంటారు. యేసుక్రీస్తుకి ఆరంభం అనేది లేదు. ఆది ఆయనే, అంతం ఆయనే కదా. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటుంది? ఆది యందు వాక్యం ఉండెను. అంటే ఎప్పుడున్నాడు యేసయ్య? అప్పుడే ఉన్నాడు కదా. యోహాను పత్రిక పక్క పేజీలో ఉంటుంది చూడండి. యోహాను పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెను. ఆది నుండి ఏది ఉండెను. ఎవరి గురించి చెప్తున్నారు? యేసు ప్రభు గురించి చెప్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ఆరంభం కాదు, యేసుక్రీస్తు ప్రత్యక్షమైన ఆ విధంగా తన్ను తాను మానవులకు ప్రత్యక్షపరచుకున్నాడు. దేనికోసం ప్రత్యక్షపరచుకున్నాడు? మన పాపములను తీసివేయడానికి. పాపం ఎంత భయంకరమైంది, ఎంత భారమైంది అని అంటే దాన్ని ఎవ్వరు కూడా తీసివేయలేరు. ఆ తీసివేసేటువంటి శక్తి, సామర్థ్యం భూమి మీద ఎవరికి కూడా లేదు. ఆయనే, ఆ కుమారుడే మన కోసం ఈ లోకానికి వచ్చి ఆయన పాపములను తీసివేయడానికి అని లోకంలోనికి వచ్చింది. కాబట్టి యేసుక్రీస్తు ఎందుకు వచ్చినాడని తెలుసుకోకుండా మనం క్రిస్మస్ చేసుకోవడానికి లేదు. నా పాపములకు దేవుడు ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చినాడు, నా పాపములను తీసివేయడానికి వచ్చినాడు నీకు తెలిస్తేనే నువ్వేం చేయాలి? క్రిస్మస్ చేయాలి. 70-80% మందికి నాకు తెలిసి 90 కూడా ఉండొచ్చు క్రిస్మస్ ఎందుకు చేస్తున్నారో తెలియదు, యేసుక్రీస్తు ఎందుకు పుట్టిండో కూడా తెలియదు. వాక్యంలో చాలా క్లియర్గా చెప్తున్నాడు యేసయ్య ఎందుకు వచ్చినాడు అని అంటే, ఇదిగోండి ఎందుకు వచ్చినాడు. కాబట్టి సంఘముగా, దేవుని బిడ్డలంగా మనకు స్పష్టత ఉండాలి. నేను ఎందుకు ఇంత ఆనందిస్తున్నాను క్రిస్మస్ టైంలో అంటే, నా పాపములకు ప్రాయశ్చిత్తం ఆయన చేసి, నా ప్రతి పాపం కొరకు, అర్థమవుతుందా? నా జీవితంలో చేయబోయే ప్రతి పాపము కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేసినాడు. నా పాపములన్నిటిని ఆయన కొట్టివేసినాడు. కాబట్టి నేనేం చేస్తున్నా? ఈరోజు క్రీస్తులో నేను ఆనందిస్తున్నా. యేసు నా కోసం ఈ లోకానికి వచ్చినాడని నేను సంతోషిస్తున్నా. ఆ సంఘటన నేను మరొకసారి జ్ఞాపకం చేసుకొని నేను ఆయనని పూజిస్తున్నా అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన ఎందుకు వచ్చినాడో తెలియకుండా దయచేసి క్రిస్మస్ చేసుకోవద్దు. నీ పాపములు కడిగివేయబడ్డాయి అనేటువంటి నిశ్చయత లేకుండా, నీ పాపములకు ప్రాయశ్చిత్తం అయింది అనేటువంటి అవగాహన లేకుండా క్రిస్మస్ చేస్తే అది క్రిస్మస్ కాదు, అదొక పండుగ అంతే. పండుగ అంటే ఏంటిది? అందరు కలిసి కూడుకోవడం పండుగ, అంతే కదా. సెలబ్రేషన్ అంటే అందరం కలిసి కొంత సమయం గడపడం, ఆనందించడం, ఏవో ఒకటి చేసుకుంటూ, అదే కదా పండుగ అంటే. ఎవరు లేకుండా మనం ఒకరేం పండుగ చేసుకోం కదా. కాబట్టి యేసు ఎందుకు వచ్చినాడు అంటే వాక్యం ఏం చెప్తుంది? ప్రాయశ్చిత్తం చేయడానికి కదా. ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చిన. రెండవ చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. అపవాది మొదట నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. రెండోది, యేసుక్రీస్తు ఎందుకు వచ్చినాడు అని అంటే అపవాది క్రియలను లయము చేయడానికే. ఇక్కడ కూడా మళ్ళీ ప్రత్యక్ష అపియర్డ్. అపవాది క్రియలను లయము అపవాది ఎవరు? సాతాను. సాతాని క్రియలేంటి? సాతాని క్రియలు మీ కుటుంబంలో జరుగుతలేవా? బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, మనసు విరిగిపోవడాలు, మనసు ఆయాసము, దుఃఖము, కోపము, బాధ, వీటన్నిటి కారణం ఎవరు? అపవాది కదా. అపవాది క్రియలు అర్థమవుతాయి. ఏమన్నా మన జీవితంలో జరుగుతున్నప్పుడు మనం సోర్స్ ఎవరనేది గ్రహించాలి, కానీ మనుషులను పట్టుకొని ఏం చేస్తే ఏం రాదు. ఎఫెసీ పత్రికలో ఏముంటుంది? మనం పోరాడునది ఎవరితో? ఫస్ట్ మాట గుర్తుపెట్టుకోవాలి, మనం పోరాడు శరీరులతో కాదు,
మనం పోరాడునది శరీరంతో కాదు. ఆయన నన్ను బాగా ఇరిటేట్ చేస్తున్నాడు, ఆయన బాగా నాకు బీపీ లేపుతున్నాడంటే ఆయనను కొడితే ఏం రాదు. ఆయన లోపల ఉంది చూడండి, అర్థమవుతుందా? ఆయన లోపల ఉండేటువంటి అపవాది క్రియ అట్లా చేపిస్తుంది, అర్థమవుతుంది? మనుషులలో అసమాధానం తీసుకొచ్చేటువంటిది అపవాది మనుషులను అట్లా వాడుకుంటారు. కాబట్టి మనం ఏం చేసి చాలామంది దయ్యం పట్టించే వాళ్ళని బాగా కొడతా ఉంటారు, పాపం గోస అనిపిస్తుంది. కొన్ని ఊర్లలో చేతులతో కట్టేసి కొడతా ఉంటారు, ఏది దొరికితే దాంతో కొడుతుంటారు. ఆ శరీరానికి దెబ్బ తగులుతాయి, ఆత్మకు దెబ్బలు తగులుతాయా? అసలు ఆత్మకు అనిపిస్తుందా? అపవాది క్రియలను యేసుక్రీస్తు లయపరచడానికి ఈ లోకానికి వచ్చిన. అంటే మన కుటుంబాలలో, మన జీవితంలో అపవాది క్రియలు ఏవి కూడా జరగడానికి వీల్లేదు. ఈ సఫరింగ్స్ కావచ్చు, సిక్నెస్ కావచ్చు, ఈ మనసాయాసాలు, ఆవేశాలు, కోపాలు, తాపాలు, ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చినాయి? అపవాది తీసుకొని వచ్చినాయి. వీటన్నిటినీ లయం చేయడానికి, అంటే మన జీవితంలో ఉండేటువంటి అసమాధానం, మన జీవితంలో ఉండేటువంటి ఆయాసములు అన్నిటినీ తొలగించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చిన. అంటే మనకు నెమ్మది, సమాధానము, సంతోషము ఇవ్వడానికి యేసుక్రీస్తు వచ్చిన. అపవాది క్రియలు ఉంటూనే ఉంటాయి, నువ్వు క్రిస్మస్ చేస్తావా? అపవాది క్రియలు లయం అయిపోవాలి కదా, అవునా? యేసుప్రభు వచ్చింది అందుకే కదా. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. రెండు 14 తీసిండ్రా అందరూ? ఈ హెబ్రీ, పేతురు ఇవన్నీ దొరికాయి తొందరగా మనకి. సువార్తలు తొందర దొరుకుతాయి. దొరికిందా? రైట్, చదువు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములో పాలివాడాయను. ఆయన కూడా అంటే యేసుక్రీస్తు కూడా. ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారు. మరణం యొక్క బలం ఎవరికి ఉందంటే అపవాదికుడు. అర్థమవుతుందా? అపవాది యేసుక్రీస్తు రానంత వరకు మరణం మానవుని ఏలింది. మరణం అంటే అప్పటి వరకు కూడా భయం, సావా అంటే చావు తర్వాత ఏంటిదంటే అది ప్రశ్నగానే ఉండే. కానీ ఎప్పుడైతే యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడో, ఎప్పుడైతే యేసుక్రీస్తు ఈ లోకంలో జన్మించి ఆయన సిలువ వేయబడి తిరిగి లేచినాడో, మరణం అంటే ఏమైంది అని అంటే, మరణానికి ఎవరు భయపడతారు? మరణం తర్వాత మనము జీవంలోకి ప్రవేశిస్తాం అనేటువంటి ఒక ప్రత్యక్షత మానవునికి వచ్చింది. అప్పటి వరకు మరణం చాలా భయంకరమైనది. కానీ దేవుడు ఈ లోకంలో జన్మించిన తర్వాత మరణాన్ని దేవుడు మధురంగా మార్చి ఒక నిరీక్షణ ఇచ్చింది. మరణముతో అంతం కాదు, మరణము తర్వాత నిత్యత్వం ఉంది అనేటువంటి ఒక అవగాహన ఎప్పుడు వచ్చిందంటే యేసుక్రీస్తు లోకానికి వచ్చిన. అందుకని ఇక్కడ ఉంది చూడండి, అనగా అపవాది మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలం అంతే మరణ భయము చేత దాస్యమును లోబడిన వారిని విడిపించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చిన. ఆ మరణ భయం. కాబట్టి మనిషి అల్టిమేట్గా దేనికి భయపడతాడంటే ఆ మరణానికి భయపడతాడు. కానీ దేవుడు ఏం చేసిన, ఆ మరణ భయాన్ని కూడా తొలగించేసి, మరణం అంటే భయపడాల్సిన అవసరం లేదు, మరణిస్తే మీరు నాతో ఉంటారు, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అర్థమైంది? యేసుక్రీస్తు వచ్చిన తర్వాతనే ఆ యొక్క అవగాహన, ఆ నిరీక్షణ మానవునికి వచ్చింది. మత్తయి సువార్త 12వ అధ్యాయం 30వ వచనం. మత్తయి సువార్త 12:30. నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. చూడండి, నా పక్షమున నుండని వాడు నాకు విరోధి, నాతో కలిసి సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. ఈ అపవాది ఏం చేస్తాడు? అపవాది పని ఏంటిది?
చెదరగొట్టడం. దేవుని పనిటి సమకూర్చడం. అర్థమైందా? దేవుడు అంటున్నాడు ఇటువంటి క్రియలు, ఈ చెదరగొట్టే పనులు చేసేటువంటి వాటిని అన్నిటిని బంధించడానికి. ఐక్యత ఉంటుందా ఈ రోజుల్లో? ఉండలేదు. కుటుంబాల ఐక్యత లేదు, సంఘాల ఐక్యత లేదు, ఎక్కడా లేదు ఐక్యత. ఐక్యతను గురించి ఎంత చెప్తారో అపవాది సింపుల్గా అందరిని ఏం చేస్తున్నారు? చెదరగొట్టేస్తారు కదా. యేసుక్రీస్తుని ఒక్కసారి పట్టుకునేసరికి శిష్యులందరూ ఏమైపోయారు? భయం కదా. అపవాది ఏం తీసుకొని వస్తుంది? భయాన్ని ఆ భయం వలన వారు ఏమైపోయారు? చెదరగొట్టబడి. కాబట్టి అపవాది క్రియలను లయం చేయడానికి యేసుక్రీస్తు వచ్చినాడంటే ఇటువంటి భయాలను దేవుడు తొలగించడానికి. అర్థమవుతుందా? ఈ డిస్యూనిటీ అనేది దేవుడు తొలగించడానికి యేసుక్రీస్తు లోకంలోనికి వచ్చినాడు. అపవాది క్రియలు ఏవి కూడా పనిచేయడానికి వీళ్ళు. మనం చాలాసార్లు ఈ విషయాన్ని గ్రహించాం. యేసుప్రభు వచ్చినాడు, మన కోసం చనిపోయింది. కొన్ని మట్టుకే మనకు తెలుసు, వాటి గురించి మనము ఆలోచిస్తాం. కానీ దేవుడు మరణ భయాన్ని తొలగించడానికి దేవుడు వచ్చినాడు. ఈ చెదరగొట్టేది, భయము, ఆందోళన కలిగించేటువంటి వాటన్నిటి నుండి విడిపించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చిన. ఈ రోజుల్లో చాలామందికి వారి మనోనేత్రాలు గుడ్డితనంతోనే ఉన్నాయి. చూడండి, కొరింథీయులకు రాసిన రెండో పత్రిక అపవాది క్రియలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4:4. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేసెను. అపవాది ఏం చేస్తూ ఉంటాడట? గుడ్డితనం కలగజేస్తూ ఉంటాడు. ఇవన్నీ అపవాది క్రియలు. మనం ఎంత చెప్తుంటామో వాళ్ళకి ఎక్కనే కదా. ఇంత క్లియర్గా చెప్తున్నా కానీ ఎందుకు అర్థమవుతలే అంటే అపవాది క్రియలు. అర్థమవుతుంది. వారి మనోనేత్రాలకి ఏమైంది? గుడ్డితనం కలదు. కొన్నిసార్లు చాలా ఆశ్చర్యం, ఇంకేం చేయాలి? పలగొట్టుకోవాలి. ఇంత క్లియర్గా చెప్తున్నా, ఇంత వివరించి చెప్తున్నా, ఇంత మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చి చెప్తున్నా కానీ వాళ్ళకి ఎక్కనే. అంటే అపవాది ఏం చేస్తుంది? వారి మనోనేత్రాలకు గుడ్డితనము కలుగు. ఇవన్నీ కూడా అపవాది సంబంధమైనటువంటి క్రియలు. వీటన్నిటిని లయం చేయడానికి, అంటే వారి మనోనేత్రాలు వెలిగింప చేయడానికి, ప్రతి ఒక్కరి మనోనేత్రాలు వెలిగించబడాలి. అందుకు యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. ఆ విషయాన్ని మనము అపవాది ఎందుకు వచ్చినాడు? మనల్ని నాశనం చేయడానికి. దొంగ ఎందుకు వస్తాడట? దొంగతనమును, నాశనము, హత్య చేయడానికి వస్తాడు. యేసుప్రభు ఎందుకు వచ్చినాడు? మనకు సమృద్ధి జీవాన్ని ఇవ్వడానికి వచ్చినాడు. కాబట్టి యేసుప్రభు కేవలము మనకు ప్రాయశ్చిత్తం చేసేసి గమ్మునుండం కాదు. అపవాది క్రియలు ఉండొద్దు, మన కుటుంబాల్లో ఉండొద్దు, మన జీవితాలలో అపవాది క్రియలు అనేటివి కనబడొద్దు. అందుకు యేసుక్రీస్తు లోకానికి వచ్చినాడు. మరి మన జీవితంలో అపవాది ప్రభావం ఎంత ఉంది? ఇంకా అపవాది సంబంధమైనటువంటి కార్యాలు మన కుటుంబాల్లో జరుగుతున్నాయనంటే మనం కొంచెము ఆలోచించాల్సిన అవసరం ఉంది. మూడోది, యోహాను పత్రికలోనే మొదటి యోహాను పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన అందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము ఆయన ద్వారా జీవించినట్లు, హీ కేమ్ టు గివ్ ఇటర్నల్ లైఫ్. ఎందుకు వచ్చినాడు దేవుడు? మనకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చినాడు. ఎందుకు వచ్చినాడు? జీవాన్ని అంటే మన లోపల ఏం లేదు? జీవం లేదు. మనం ఎవరం అసలు? మనం మృతులం, తెలుసా? బ్రతికున్నామంటే, శ్వాస తీసుకుంటున్నామంటే మనం బ్రతికున్నట్టు కాదు. దేవుని జీవం మనలో లేదనంటే మనం మృతులమే. మనం పేరుకే బ్రతికున్నాం, తింటున్నాం, ఉంటున్నాం, పంటున్నాం, కానీ మన లోపల ఏం లేదు? జీవం. ఆ జీవం ఇవ్వడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చింది. ఆ నిత్య జీవాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చింది. ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లో ఏం లేదు తెలుసా? జీవం లేదు.
వాళ్ళని చూస్తూ ఉంటే మనకు తెలిసిపోతూ ఉంటుంది, వారి లోపల ఏం లేదు, లైఫ్ లేదు అసలు. అంటే మన జీవితంలో ఒకప్పుడు మనం మృతులమే, యేసుక్రీస్తుని అంగీకరించక ముందు మృతులమే, లేదా యేసుక్రీస్తు రాకముందు మృతులమే. కానీ ఆయన వచ్చిన తర్వాత ఏం చేసింది మనల్ని? ఆయన జీవంతో మనల్ని నింపిండు. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. రోమ 5:12. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగు ప్రవేశించెనో అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికిని సంప్రాప్తమాయెను. పాపం వచ్చింది. పాపం వల్ల ఏమొచ్చింది? మరణం వచ్చింది. గుర్తుపెట్టుకోండి, పాపం వల్ల ఏమొచ్చింది? మరణం వచ్చింది. పాపం చేస్తున్న వారందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మరణించి ఉన్నారు. ఓకేనా? ఇక్కడ ఇంకా క్లియర్ ఉంటుంది. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. ఎఫెసీ 2:1. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా, చూడండి, ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించెను. మనం ఏమై ఉన్నామంటే అప్పుడు అపరాధముల చేతను పాపము చేతను చచ్చిన వారై ఉండగా, మనం అందరం ఏ స్థితిలో ఉన్నాం? చచ్చిన స్థితిలో ఉన్నాం. యేసుక్రీస్తు ఎందుకు వచ్చినాడు? మనల్ని బ్రతికించడానికి వచ్చింది కదా. మనలో ఒక జీవం. యేసుక్రీస్తుని అంగీకరించని వారందరూ మృతులే. మీరు ఏమనుకున్నా నాకు బాధ లేదు. యేసుక్రీస్తుని రక్షకునిగా అంగీకరించినటువంటి వారు, రక్షణ అనుభవం లేనటువంటి వారందరూ మృతులే. యేసుక్రీస్తుని స్వీకరించిన వారు మాత్రమే జీవం కలిగినటువంటి వారు, వారే జీవంలో ప్రవేశిస్తారు. దేవుడిచ్చే జీవాన్ని చాలామంది ఏం చేస్తున్నారు? రిజెక్ట్ చేస్తున్నారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 40వ వచనం. యోహాను సువార్త 5:40. జాన్ 5:40. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. చూడండి ఎంత క్లియర్గా చెప్తాడు. మీకు జీవము కలుగునట్లు నా దగ్గరికి వస్తుంది. అంటే మీరు నా దగ్గరికి వస్తే ఏమొస్తుంది? జీవం వస్తుంది. కానీ మీరేం చేస్తుండ్రు? వస్తలేరు. యేసు ప్రభు ఎందుకు వచ్చినాడనంటే మనకు జీవాన్ని ఇవ్వడానికి వచ్చినాడు. మనం ఆయన ద్వారా జీవించడానికి, ఆయన కొరకు జీవించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చిన ఆ విషయాన్ని మనము గ్రహించాలి. ఇంకా స్పష్టంగా మనకి యోహాను రాసినటువంటి పత్రికలోని 5వ అధ్యాయం 11, 12 వచనాలు చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11, 12 వచనాలు. ఆ సాక్ష్యం ఏమనగా, దేవుడు మనకు నిత్య జీవమును దయచేసెను. ఈ జీవము ఆయన కుమారుని యందున్నది. దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు, దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేని వాడే. అంతే. యేసుప్రభు ఈ జీవం ఎక్కడుంది? ఈ జీవం ఎక్కడుంది? ఆయన కుమారుని యందున్నది. ఆయన కుమారుడు అంటే యేసుక్రీస్తులో ఉంది. లైఫ్ ఎక్కడుందండి? యేసుక్రీస్తులో కదా. దేవుని కుమారుని అంగీకరించేవాడు అంటే యేసుక్రీస్తుని రక్షకునిగా స్వీకరించినటువంటి వాడు, యేసుక్రీస్తుని తమ హృదయంలోకి, తమ జీవితంలోకి అంగీకరించినటువంటి వాడిలో ఏముంది? జీవము గలవాడు. ఆ దేవుని కుమారుని అంగీకరింపని వాడు జీవము లేనివాడు. ఇంతకంటే క్లియర్గా ఏ భక్తుడు కూడా చెప్పడు. మీరు ఆయన అంగీకరించినరా? మీలో జీవం ఉంది. మీరు ఆయన అంగీకరించలేదా? మీలో జీవం లేదు. మీరు బ్రతుకున్నారు అనుకుంటున్నారా? మీరు మృతులే. క్రీస్తు లేకపోతే మీరు మృతులే. మీరు ఎన్ని ఆర్భాటాలైనా చేయండి, అర్థమవుతుందా? ఎంత ఆహ్లాదకరమైనటువంటి జీవితాన్ని మీరు జీవించినా,
ఎంత ఆడంబరమైనటువంటి జీవితం జీవించినా యేసుక్రీస్తు అనేటువంటి జీవం మీలో లేకపోతే మీరు మృతులతోనే సమానం. అందుకనే యేసు ఎందుకు వచ్చినాడు అనే విషయం మనకి తెలియాలి. ఆయన మనకి జీవాన్ని ఇవ్వడానికి వచ్చినాడు. చివరికి ఒక మాట చూడండి, యోహాను సువార్త 5:24 ప్రార్థన చేసుకుందాం. 5:24 John 5:24. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము గలవాడు. కాబట్టి ఆయన మాట వింటున్నారా? మీరు యేసుప్రభు మాట వింటున్నారా? ఆయనను పంపిన వాని యందు విశ్వాసం ఉంచుతున్నారా? ఆ దేవుణ్ణి మీరు విశ్వసిస్తున్నారా? మీరు ఎలాంటి వారట? నిత్య జీవము గలవారు. నిత్యం అంటే దానికి అంతము ఉండదు, ఇటర్నల్ అన్నమాట. నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటు. మనం ఎందుకు క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తామంటే నేను మరణంలో నుండి జీవంలోనికి దాటిని. హల్లెలూయా. యేసుక్రీస్తు ఆ జీవాన్ని ఇవ్వడానికి వచ్చినాడు. ఆ జీవాన్ని నేను స్వీకరించిన కాబట్టి నేను ఏం చేస్తున్నా? సంతోషంగా ఆ యేసు జననాన్ని నేను జ్ఞాపకము చేసుకుంటున్నాను. ఈరోజు నిజంగా ఎంతమందికి ఈ సత్యం తెలుసు? ఎంతమంది జీవితంలో జీవం ఉంది? క్యారల్స్ అని, కేక్స్ అని, కొరియోగ్రాఫ్ అని, ఏందంటే అది చేస్తూ ఉన్నారు. జీవం లేదు. అది ఆడినంతసేపే, పాడినంతసేపే. తర్వాత మళ్ళీ సూర్యం అనుకుంటే ఏంద్రాబాయ్ జీవితం అన్నట్టు ఉంటుంది. అట్లుంటుందా? యేసుని కలిగినటువంటి వారు ఎప్పుడూ ఎట్లా ఉంటారు? జీవం కలిగి ఉంటారు. ఏదో క్రిస్మస్ రాగానే ఆర్భాటం చేసేసేసి 26 రోజు మళ్ళీ చూస్తే అయ్యో నిన్నటి వరకు ఈయన మనిషి అన్నట్టుగా ఉండొద్దు. అర్థమవుతుందా? సరే, ఇది ఒక అకేషన్, మనం సువార్త ప్రకటించడానికి వినియోగించుకుందాం, మంచిది. కానీ సంఘముగా నా ఒక ఆశ ఏంటంటే మీకు తెలియాలి యేసు ఎందుకు వచ్చింది అనేటువంటిది. ఆయన ఎందుకు వచ్చిందంటే ఎంత స్పష్టంగా తెలిస్తే అంత సంతోషంగా మనం ఏం చేయొచ్చు? ఆయన ఉత్సవాన్ని మనము చేసుకోవచ్చు. ఇతరులకు చెప్పడానికి కూడా ఆస్కారం ఉంటుంది. చాలా ఉన్నాయి బైబిల్లో యేసు ఎందుకు వచ్చిందని. ప్రభు చిత్తమైతే రానున్న దినాల్లో మరికొన్ని విషయాలు చూద్దాం. ఈ రోజుకైతే ఈ విషయాలు గుర్తుపెట్టుకోండి. ఒకటి, యేసు ప్రభు ఎందుకు వచ్చినాడు? అప్పుడే మర్చిపోయిందా? మన పాపమునకు ప్రాయశ్చిత్తము చేయడానికి వచ్చింది. కాబట్టి నా పాపమునకు ఏం జరిగింది? ప్రాయశ్చిత్తము జరిగిపోయింది. ఎంత సంతోషం మీకు లేదా? నాకైతే సంతోషం. నా పాపములకు దేవుడు ఏం చేసిండు? ఆల్రెడీ హీ పేడ్ ద ప్రైస్. ఆయన వెల చెల్లించిండు. ఇక పాపము నన్ను ఏమి చేయడానికి లేదు. రెండోది, యేసుప్రభు ఎందుకు వచ్చినాడు? అపవాది క్రియలు లయం చేయడానికి. మన కుటుంబంలో అసమాధానం, అలజడి, అసూయ, కుళ్ళు, ద్వేషం, కోపం, ఆవేశం, ఏమంటారు, అసంతృప్తి, ఇవన్నీ తొలగించడానికి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చినాడు. నా జీవితంలో దేవుడు అవి చేస్తున్నాడు. మూడోది, యేసుక్రీస్తు జీవం ఇవ్వడానికి వచ్చింది కదా, మనల్ని బ్రతికించడానికి వచ్చింది. మనం బ్రతికే బ్రతుకు కాదు. యేసుక్రీస్తు మనలోకి వచ్చిన తర్వాతనే మన అసలు లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? మన జీవితం ఎప్పుడు స్టార్ట్ అయితే యాక్చువల్గా యేసుక్రీస్తుని రక్షకునిగా స్వీకరించిన తర్వాతనే. నాకు ఈ విషయం మంచిగా అనిపిస్తుంది. ఇశ్రాయేలీయుల మొదటి నెల 14వ దినమున పస్కాను ఆచరించినారు. అరే, వందల సంవత్సరాలకి వెళ్ళి వారు ఉంటారు కదా, కానీ వారి జీవితం ఎప్పుడు స్టార్ట్ అయింది? ఐగుప్తుల నుండి బయటికి రాబోతున్నారు. ఇంకా మొదటి నెల 14వ. అంటే అప్పటి వరకు జీవించిన జీవితానికి అర్థం లేదు. దేవుని బిడ్డలారా, మీరు అనుకుంటున్నారేమో బ్రతుకున్నారని. యేసు లేకపోతే మీరు మృతులే. మన జీవితంలో యేసు లేకపోతే మనకు జీవము లేదు. మనం చేస్తున్న క్రిస్మస్ కానే కాదు. ఆయన ఎవరు, ఆయన ఎందుకు వచ్చినాడు అనేటువంటి విషయాన్ని తెలిసి మనం ఏం చేయాలి? ఆయన యొక్క జననాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రభు వైపు చూస్తాం.